విశాఖలో ప్రధాని మోడీ ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఈ రాష్ట్ర ప్రగతికి సోపానమని తెలిపారు ఆమె. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విశాఖ వస్తున్నారని, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. రావడం జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. అయితే ప్రజలు కావచ్చు, అదేవిధంగా పార్టీలు కావచ్చు, వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేంద్ర ప్రభుత్వం అంటే మేము ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ గనక ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అని ప్రజలకు చూపించగలమని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మరి ఆ విధంగానే ప్రజలు కూడా ఆలోచించి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు ఆశీర్వదించారు. ఎవరికి కూడా ఒత్తిడి పెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లేదండి. వస్తున్నారు అని చెప్తున్నాం, పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, అందరూ వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు దానికి ఒక ప్యాకేజ్, రివైవల్ ప్యాకేజ్ లాగా ఇచ్చి దాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. రేపు విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా 2 కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి. ప్రాంగణంలో 1,00,000 మంది కూర్చోవడానికి సరిపడేలా వేదిక వద్ద యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 2 లక్షల మందికి పైనే ప్రజలకు సభకొచ్చేలా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.